జపం చేసుకోవటం ఇదంతా కూడా వానప్రస్థానంలో భాగం. అలాగే సన్యాసం అనేది ఏంటంటే మనం సన్యాసానికి మన మనసు చేరట్ల. సన్యాసం అంటే ఇవన్నీ కూడా చేస్తూ అది అంటకుండా వదిలించాలి. ఇది మన భగవద్గీత చెప్పే మాట. అన్నీ చెయ్యి, కానీ దేనికి అంటకుండా ఉండాలయా. సుఖదుఖములు యందు మంచి చెడులు యందు స్థిత ప్రజ్ఞతను నువ్వు సాధించాలి. సృష్టి మొత్తం సర్వంగా నీవు సర్వంలో ఉన్నటువంటి దాన్ని సమదృష్టితో చూడాలి. ఇవన్నీ మన భగవద్గీత నిత్య కర్తవ్య బోధకుడు, కర్తవ్య నిర్వహణలో నువ్వు ఎప్పుడు నిమగ్నుడు అయి ఉండాలి. ఫలితంతో నీకు ఎట్టి పని లేదు. ఇది మన భగవద్గీత మనకు బోధిస్తుంది. ఈ విధానాన్ని మనం అయితే ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మాలు అనే విషయాన్ని మనం తీసుకుంటే పూర్వకాలం నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న 4 విడివిడిగా చేసేవాళ్ళు మహాత్ములందరూ చాలామంది. కానీ ఇప్పుడు మనకున్న కాలంలో మనకి టైం అంత లేదు, మనం గ్యారంటీ లేదు జీవితం కాదు. మనం 60-70 ఉంటాం. ఈ 70లోనే మనం బ్రహ్మచారిగా అంటే నువ్వు మనిషిగా మామూలు విధానంలోనే బ్రహ్మచర్యాలు ఇవన్నీ నువ్వు పాటిస్తూ విద్యాభ్యాసం పూర్తి చేస్తూ గృహస్థుడిగా ఉంటూ గృహస్థ జీవితంలోనే వానప్రస్థానం చేయాలి, గృహస్థ జీవితంలోనే సన్యాసం చేయాలి, గృహస్థ జీవితంలోనే నీ గృహస్థుడిగా బ్రతకాలి. అందుకు ఎలా బ్రతికారు అనే దానికి మహాత్ములు చెప్పినటువంటి మాట మనకి కృష్ణుడు, బ్రహ్మంగారు మరి ఇట్లాంటి మహాత్ములందరూ కూడా సంసారులుగా ఉంటూ సన్యాసులుగా ఉన్నారు. అందుకే కృష్ణుడు 8 మంది భార్యలు 81 మంది సంతానం కలిగిన ఆయన యోగీశ్వరుడు. మన స్వామిగారు యోగి అంటే మనం ఏమనుకుంటాం, వివాహం చేసుకోలేదు కాబట్టి ఈయన యోగీశ్వరుడయ్యా. మరి కృష్ణుడికి ఎంతమంది, అంతమంది సంతానం, 8 మంది భార్యలు ఉందా, రకరకాల కథలు చెప్తాం. ఇవన్నిట్లో మరి ఆయన యోగీశ్వరుడు ఎట్లా అయిందంటే అన్నీ చేస్తూ దేనికి తామరాకు మీద నీటి బొట్టు అంటున్న రీతిగా ఆయన దేనికి అంటలేదు. ఆయన అందరూ మావాడు అనుకున్నారు కానీ ఈయన ఎవరితో సంబంధం లేదు, పోటు వదుకుంటూ ఆయన నిలబడ్డాడు. అందుకని అట్లాంటి తత్వాన్ని మనం అందుకోవాలంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలని మనం చాలా వరకు మన ఆశ్రమాలకు దేవాలయాలకు వచ్చేవాళ్ళు మనం పాటించాల్సిన పద్ధతి కూడా అదే. మనం ముఖ్యంగా అన్నింటిలో మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే మనకు మహాభారతం అంత పెద్ద గ్రంథం చెప్పే మాట, నీవు అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పది. మహాత్ములు చెప్పిన మాట ఎందుకు గొప్పది అంటే సన్యాసిని బతికించేది గృహస్థాశ్రమే, వానప్రస్థానంలో ఉన్నటువంటి సాధకులను పోషించేది గృహస్థాశ్రమే, బ్రహ్మచారిని బ్రతికించేది గృహస్థాశ్రమే. లేదు అసలు బ్రహ్మచారి అనే అతను ఎక్కడి నుంచి వచ్చారు, గృహస్థాశ్రమం, భార్యాభర్తల దాంపత్యం ద్వారా వచ్చినటువంటిదే ఈ అవస్థలన్నీ. అందుకని అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం గొప్పది. నీవు ఒక గొప్ప మన సన్యాసి అయిన మన యోగేశ్వరుడు అయినటువంటి మన స్వామిగారు ఎక్కడి నుంచి వచ్చాడు, గృహస్థంలో నుంచి వచ్చి అతను ఆ శరీరం తీసుకొని ఆ శరీరం ద్వారా అనేక రకమైన సాధన ద్వారా ఆయన వచ్చినటువంటి ఆ జీవితాన్ని తత్వం తన జన్మను తాను తెలుసుకొని సార్థకతను చేసుకోగలిగింది. దేహం లేనప్పుడు ఏమి చేయలేము. దేహం ఉన్నప్పుడే ఈ దేహం అనేది ఒక వస్తువు, ఒక ప్రయోగశాల. దీన్ని అర్థం చేసుకొని ఈ దేహాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటూ ఎట్లా మసులుకుంటూ నీ మనసు అనే దాన్ని అది ఒక గొప్ప మరి ప్రయోగశాల లాంటిది. దాన్ని